సార్ అందరికీ నమస్కారం సార్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి సార్ ఈరోజు మనం హోలీ వర్స్ గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్. ఇంతకుముందు ఇది హోలీ వర్స్ మెటాఫోర్స్గా ఉండే, ఆ మెటాఫోర్స్ కాస్త అక్టోబర్ 24 తారీఖు నాడు హోలీ వర్స్గా పేరు చేంజ్ చేసుకున్నది, పేరు రీబర్త్ చేసుకున్నది. అంటే మెటాఫోర్స్ అనడం వల్ల మెటా అనేది యూనివర్సల్ నేమ్ కాబట్టి రేపు లీగల్గా ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశంతో ముందే దాన్ని హోలీ వర్స్గా చేయడం జరిగింది మన CEO లాడా గారు. దీని గురించి కొంచెం పూర్తి వివరాలతో మేము ముంగటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? పూర్తి వివరాల కోసం మనం ముంగడికి వెళ్దాం ఫ్రెండ్. క్రిప్టో విల్ చేంజ్ యువర్ లైఫ్ సూన్, మేనిఫెస్ట్ ఇట్. క్రిప్టో అనేది, క్రిప్టో కరెన్సీ అనేది త్వరలో మీ జీవితాన్ని మారుస్తుంది ఫ్రెండ్. దానిని మీరు మేనిఫెస్ట్ చేస్తే మీ జీవితం అనేది మారుతుంది. అందుకని రానున్న రోజుల్లో రానున్న యుగం క్రిప్టో యుగం అండి. అందుకని క్రిప్టోను బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కానీ డెవలప్మెంట్ అయినప్పుడు దాని వెంబడి మనం పోతే మనం డెవలప్మెంట్ అవుతాం. కానీ ఎక్కడ మనం అక్కడనే ఉంటే మాత్రం అక్కడనే ఉంటాం. ఎగ్జాంపుల్గా నోకియా ఫోన్ తీసుకోండి. ఆ విధంగా నోకియా ఫోన్ అప్డేట్ కాలేదు కాబట్టి అది కనుమరుగైపోయింది. మనం కూడా మారుతున్న జీవితాలకు మారుతున్న పరిస్థితులకు మనం కూడా అప్డేట్ అయితే మనం నిలబడతాం. అప్డేట్ కాకుంటే మనం కూడా కనుమరుగైపోతాం ఫ్రెండ్. అందుకని రానున్న యుగం మొత్తం క్రిప్టో యుగం, డీసెంట్రలైజేషన్ సిస్టంతో క్రిప్టో కరెన్సీ అనేది నడుస్తూ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా మారితే మన బతుకులు కూడా మన జీవితం కూడా మారుతుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, హోలీ వర్స్ డోంట్ మిస్ ద హోలీ చైన్ HC ద నెక్స్ట్ 100 times ఆపర్చునిటీ. అంటే హోలీ వర్స్ అనేది ఫ్రెండ్ మిస్ చేసుకోవద్దండి. రానున్న రోజుల్లో తదుపరి రోజుల్లో 100% అంటే 100కి 100 రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీని అంటే 100కు 100 రెట్లు పెరిగే అవకాశం ఉందండి. అందుకని దీన్ని మిస్ చేసుకోకండి. హోలీ చైన్లో బ్లాక్ చైన్ యొక్క హోలీ కాయిన్లో బ్లాక్ చైన్ యొక్క భవిష్యత్తులోకి ప్రవేశించండి మరియు భారీ లాభాలను తీసుకోండి. వినూత్న సాంకేతికత మరియు పెరుగుతున్న సంఘంతో క్రిప్టో ప్రపంచంలో హోలీ కాయిన్ తదుపరి పెద్ద విషయం కావచ్చు. అంటే రానున్న రోజుల్లో పెద్దగా పెరిగే అవకాశం అనేది ఉంది చెప్పాను. హోలీ చైన్ కాయిన్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి అంటే అనూతన బ్లాక్ చైన్ టెక్నాలజీ కలది, భారీ రిటర్న్ల కోసం అధిక సంభావ్యత కలది, వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అలాగే సపోర్టివ్ కమ్యూనిటీ సపోర్టింగ్ ఉంటుంది. అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ వేచి ఉండకండి ఫ్రెండ్. ఈరోజే మీ హోలీ వర్స్ కాయిన్ని మీ సొంతం చేసుకోండి మరియు ఇది 100 రెట్ల స్పీడ్ ప్రయాణంలో భాగం అవ్వండి. అంటే ఇది ఎంత అయితే స్పీడ్ పెరుగుతుందో ఆ స్పీడ్లో మీరు భాగం కండి అని చెప్తుంది ఫ్రెండ్. అక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ ఇప్పటికి దాదాపు ఒక 2 నెలలు 3 నెలలు ఈ సిస్టమ్ అనేది అప్డేట్లో ఉన్నది. అప్డేట్లో కొత్త పరిణామక్రమం, కొత్తగా చాలా పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామాల నేపథ్యంలో ఈ వారం 10 రోజుల్లో మనకు ఓపెన్ కానికి అవకాశం ఉంది, అప్డేట్ నుంచి ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓపెన్ అయ్యే లోపే మీరందరూ కాయిన్స్ అనేది కొనిపెట్టుకోండి. ప్రజెంట్గా కాయిన్ రేట్ వచ్చేసి ఒక్క కాయిన్ రేటు $5.6 నుంచి $6 వరకు అయితే ఉంది. అందుకని తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కాయిన్స్ కొనిపెట్టుకోండి. ఒక్కసారి మీకు చెప్పేదంటే రేపు కనుక ఈ వారంలో కనుక టాక్టైల్ ఓపెన్ అయితే మాత్రం కాయిన్స్ రేటు మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అందుకని మనకు అందని రేటు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడే కాయిన్స్ అనేది కొనిపెట్టుకోండి ఫ్రెండ్. అలాగే బిట్ఫోర్స్ కాయిన్ ఎలా సంపాదించాలి, అయితే బిట్ఫోర్స్ కాయిన్ ఎలా ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లో స్టార్ట్ కాబోతూ ఉంది, ఇది టాక్టైల్ ఓపెన్ అవుతుంది కాబట్టి అది ఎలా సంపాదించుకోవాలి అనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెడదాం ఫ్రెండ్స్. మనం ఇంతవరకు హోలీ వర్స్ కాయిన్ గురించి మాట్లాడుకున్నాం.
ఓలివర్స్ కాయిన్ మనం ఏ విధంగా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన దాని మీదనే మనకు కాయిన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎన్ని కొనుగోలు చేస్తే అన్ని కాయిన్స్ మనకు రానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజు విలువను బట్టి ఆ కాయిన్స్ అనేది మనం రావడం జరుగుతుంది ఫ్రెండ్. ఏ రోజు ఉన్న విలువ ఆ రోజుకున్న బట్టి వస్తుంది మనకు. అలాగే బిట్ఫోర్స్ కాయిన్ అనేది అలా కాదు, కేవలం మైనింగ్ ద్వారా మాత్రమే వీలవుతుంది, దీన్ని సంపాదించుకోవడానికి వీలవుతుంది. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు ఇక్కడ కొన్ని మనం పదాలు వాడే క్రమంలో కొన్ని పదాలు మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది దీనికి సంబంధించిన లాంగ్వేజ్ కాబట్టి కొన్ని అర్థం కాకపోవచ్చు. మళ్ళీ చేయండి, ప్రయత్నం చేయండి, లేదంటే మీ అప్లైన్కు అడిగి తెలుసుకోండి. T&S అంటే టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ. ఈ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ తర్వాత యూనిటీ ఫోర్స్, అలాగే బిట్ ఫోర్స్ మైనింగ్, ఎన్టీసీల్ క్లైమ్, అట్లాగే క్వాంటమ్ ఓవర్, ఇలా ఇవన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్. సో బిట్ ఫోర్స్ మైనింగ్ అండ్ ఎన్టీసీ క్లైమ్ చేసుకోవడం ఇప్పుడు చేసుకోకపోతే రాబోయే రోజులు చాలా కష్టతరం అవుతుంది ఫ్రెండ్. అంత ఈజీగా చాలా కష్టం అవుతుంది. అలాగే బిట్ కాయిన్ కూడా ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా సేమ్ ఇలాగే జరిగింది మైనింగ్ అనేది. బిట్ ఫోర్స్ అనేది కాయిన్ కేవలం ఇప్పుడు ప్రజెంట్గా కాయిన్కి ఒక 2 కోట్లు మాత్రమే రిలీజ్ కానీ అవకాశం ఉన్నాయి. అట్లే మినిమం యూనివర్స్లో 3 టైర్లు అనేది ఉండాలి ఫ్రెండ్. ఎక్కడ మనం ఏది మాట్లాడుకున్నాం అంటే యూనిటీ ఫోర్స్ ఉంది కదా, యూనిటీ ఫోర్స్లో ఒక 3 టైర్లు ఉండాలి. టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీలో 6 స్లాట్లు ఉండాలి ఫ్రెండ్. ఈ విధంగా ఉండడం వల్ల ఈ 3 టైర్లు ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో వీళ్ళు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ యాక్టివ్లో ఉండడం మంచిది. అయితే ఇది మనకు 2025 జనవరి నుంచి మనకు బిట్ ఫోర్స్ కాయిన్ అనేది బయటికి మైనింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్. వచ్చే అవకాశాలు ఉన్నాయి అని రోడ్ మ్యాప్ ద్వారా మనకు చెప్తుంది. దాని ద్వారానే మనం దీని గురించి మాట్లాడుతున్నాం. బిట్ ఫోర్స్ ఓలివర్స్కు గుండెకాయ లాంటిది. ఓలివర్స్కి ఏదైతే ఉందో దానికి బిట్ ఫోర్స్ అనేది గుండెకాయ లాంటిది. అలాగే ఓలివర్స్కు డిమాండ్ క్రియేట్ చేసేది డిమాండ్ చేస్తుంది. అందుకే ఎక్కువ బిట్ ఫోర్స్ సంపాదించండి. అలాగే ఆల్రెడీ మైనింగ్ చేసేవాళ్ళు ఆ మైనింగ్ అనేది కొనసాగించండి. అట్లాగే కొత్త వాళ్ళు మాత్రం కంపల్సరీ మీకు ఎక్కువ మైనింగ్లో రావాలంటే ఎక్కువ క్వాంటమ్ ఓవర్ రావాలన్నా ఏది రావాలన్నా కనీసం 3 టైర్లు కొనుగోలు చేసి ఉండాలి. 3 టైర్లు ఉండడం వల్ల ఆ టైర్లు ప్రతి రోజుకు ఒక టైంకు అలారం పెట్టుకొని అలారం ద్వారా ఎన్టీసీలు చేస్తే ఇంకా ఆ ఎన్టీసీ క్లెయిమ్ చేసుకున్నప్పుడు మనకు క్వాంటమ్ ఓఆర్ అనేది మనకు రావడం జరుగుతుంది. క్వాంటమ్ ఓఆర్ ఎన్టీసీలో టైం చేసుకోవాలంటే అలారం పెట్టుకొని ఆ అలారం ప్రకారంగా చేసుకునే ప్రయాణం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చేసేవాళ్ళు ఉండరు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఈ విధంగా అలారం పెట్టుకొని ఎన్టీసీలు అనేది క్లెయిమ్ చేసుకోండి. ఎన్ని ఎక్కువ క్వాంటమ్ ఓవర్లు ఉంటే అంత బిట్ ఫోర్స్ కాయిన్స్ రానికి అవకాశం ఉంది. కాబట్టి బిట్ ఫోర్స్ కాయిన్ రావాలంటే మనకు 3 టైర్లు మనకు యాక్టివ్లు ఉండాలి. ఆ టైర్లను ఎన్టీసీలు చేసుకోవాలి. ఎన్టీసీ నుంచి క్వాంటమ్ ఓవర్కు మార్చుకుంటే క్వాంటమ్ ఓవర్ నుంచి మనకు బిట్ ఫోర్స్ కాయిన్ అనేది రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు, అంటే దీనికి సంబంధించిన భాష అది కాబట్టి అది అర్థం కాకపోవచ్చు. మీ అప్లైన్ కానీ మీకు ఈ వీడియో ఎవరైతే పంపినారో వాళ్ళని అడిగి దాని పదాలు, దీని అర్థం అవన్నీ కనుక్కోండి ఫ్రెండ్. ఇక్కడ మనకేంటంటే బిట్ కాయిన్ లేని వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఓలీ చైన్ కాయిన్ కావచ్చు, లేకుంటే బిట్ ఫోర్స్ కాయిన్ కావచ్చు, మనం సంపాదించుకోనికి అవకాశం ఉంది. బిట్ ఫోర్స్ కాయిన్ రానున్న రోజుల్లో దాని కాయిన్ విలువ వచ్చేసి ఒక్క కాయిన్ మన దగ్గర ఉంటే అది $600 నుంచి $1000 వరకు రానికి అవకాశం, దాని విలువ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్. ఒక్క కాయిన్ ఉన్న చాలు బిట్ ఫోర్స్ కాయిన్ అనేది $1000 నుంచి $600 నుంచి $1000 వరకు దాని ఉండే అవకాశం ఉంది, దాని విలువ. అందుకని బిట్ ఫోర్స్ కాయిన్ సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ 3 టైర్లను యాక్టివేషన్ చేసుకొని రెగ్యులర్గా ఎన్టీసీ క్లెయిమ్ చేసుకొని దాన్ని క్వాంటమ్ ఓవర్గా మార్చుకుంటే ఆ ఉన్న క్వాంటమ్ ఓవర్గా ఎన్నైతే ఉందో దాని ప్రకారంగా మనకు బిట్ ఫోర్స్ కాయిన్ అనేది రేపు జనవరిలో రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. ఈ వీడియో మీకు ఎవరికైతే చూసే వాళ్ళు ఉండరో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా రానున్న రోజుల్లో కొత్త వీడియోస్ వస్తాయి ఫ్రెండ్. ఆ వీడియోలు అన్నీ మీకు రావాలంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే బిట్ కాయిన్ మిస్ అయినవని బాధపడాల్సిన పని లేదు.
అలాగే మన దగ్గర ఇప్పుడు బిట్ఫోర్స్ కాయిన్ అనేది రాబోతుంది కాబట్టి బిట్ఫోర్స్ కాయిన్ ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఎలా చేయాలి అనేది వివరంగా క్లుప్తంగా మీకు ఈ వీడియో ద్వారా చెప్పినని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా నా ఈ నెంబర్కు 7569595585కి ఫోన్ చేసి ఇంకేమైనా విషయాలు కావాలన్నా వివరాలు కావాలన్నా తెలుసుకోండి. ఇందులో ఎలా రిజిస్ట్రేషన్ కావాలంటే కూడా పూర్తి వివరాలు నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, కావాల్సిన వారు నా ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.